ఈరోజు పాదశుద్ధులు. దేవుడు ఆనాడు శిష్యులైన వారికి కడిగారు. ఎందుకు పాదశుద్ధిలో మనం తెలుసుకోవాలి? తెలుసుకోకుండా ఏ పని చేయకూడదు, తెలుసుకుని చేయాలి. ఒక పని చేస్తున్నాం అంటే ఆ పని ఎందుకో మనం తెలియాలి. ఈరోజు పాదశుద్ధులనే కార్యము దేవుడు ఆనాడు యేసుక్రీస్తు వారు బ్రతుకున్న కాలంలో సిలువకి అప్పగిస్తున్నారు. రేపు మరణిస్తాడనే సమయంలో దేవుడు ఆ 12 మంది శిష్యులకు పాదాలు కడిగారు. ఎందుకు కడిగారో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుడు మన పాదాలు ఎందుకు కడుగుతున్నారో మనం క్షుణ్ణంగా తెలుసుకుని మనం కడిగించుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనములు చూద్దాం. భోజన బంధువులో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమును కట్టుకునిను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తువాలు తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదల పెట్టిన చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, శిలువనాథుడా, నీకే వందనములు. ఈ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. వినుచిన బిడ్డలకు అర్థమై భాగ్యం కలిసేమని నీ దాసుడను నన్ను సిలువ చాటున మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గరిబిలి కలిగేను కాపోడు సీనాయి బాబెలు కట్టడమును కాటునప్పుడు గరిబిలి కలిగేను కాపోడు బాబెలు కట్టడమును కాటునప్పుడు పలుకు భాషలొక్కటైనను పలు విధముల భాషలాయను. నలు దిశలో జనులు పోయిరి కలువరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, దేవుని వాక్యములో 3 కనబడుతున్నాయి. ఇక్కడ 3 విషయములు కనబడుతున్నాయి. ఒకటి, ప్రభు తన పై వస్త్రము తీసినట్లు. 2, ఆయన నడుముకు తువాలు కట్టుకున్నట్లు. ఏం చేశాడు? ఫస్ట్
చెప్పాను మోషే గారు. పై వస్త్రములు తీసినట్టు, రెండోది తువాలు నడుముకు కట్టుకున్నట్లు, 3 పల్లెములో నీళ్లు పోసినట్లు కనబడుతున్నాయి. ఈ 3 జాగ్రత్తగా ఆలోచించండి. వైనాస్త్రం అంటే ఈ వస్త్రం తీసివేసి తువాలు కట్టుకుని పల్లెములు నీళ్లు పోసినట్టు కనబడుతున్నాయి. ఏంటి 3 వస్త్రాలు? ఇవి కూడా మనం తెలుసుకోవాలి. పై వస్త్రం అంటే యూతులకి గౌరవమైన వస్త్రం, అధికారమైన వస్త్రం. అధికారాన్ని పక్కన పెట్టి మర్యాద అంటే తగ్గించుకుని చేయటానికి ఈ పై వస్త్రంలో తీసివేశారు. అర్థమవుతుందా మీకు? ఈ పై వస్త్రంలో తీసివేశారంట. మొదటగా ఎందుకు తీశారు? ఇది అధికారానికి గుర్తు. ఇది నా పై వస్త్రం ఉంది, ఇది నాకు అధికారం. ఏ అధికారము? మత గురువు అనే అధికారం. ఏ అధికారము? మత గురువు. ఈ మత గురువు అనే అధికారాన్ని పక్కన పెడతారు. యూదులకి ఇది ఒక అధికారం. ఆయన ఏం చేశాడు? పక్కన పెట్టుకున్నారు, తగ్గించుకున్నారు. ఒకటి. రెండవది ఏం చేశారు? ఆయన చెప్పాలి. తువాలు నడుముకు కట్టుకున్నారు. తువాలు ఎందుకు కట్టుకున్నారు నడుముకి? అమ్మా, మన తువాలు సాధారణంగా ఎక్కడ ఉంటుంది? మగాళ్ళకి ఇది ఉంటుంది. పని చేసినప్పుడు ఎక్కడ ఉంటుంది? పని చేసినప్పుడు ఎక్కడ ఉంటుంది? తలకుంటుంది. ఒకసారి నడానికి కట్టుకుంటారు. అంటే తువాలు దేనికి సూచిస్తుందంటే పని చేయడానికి సూచిస్తుంది. ఆయన పని చేయడానికి వచ్చారు. ఒకటి, పై వస్త్రము తీసేశారు తగ్గించుకుని. రెండోది తువాలు కట్టుకున్నా అంటే పనివాడుగా చూపిస్తున్నాడు. నేను నీకు పని చేయడానికి వచ్చాను, నేను నీకు పూజింపులకు రాలేదు, నీకు నేను సేవ చేయడానికి వచ్చాను, నీ సేవకుని నేను, నువ్వేం చెప్తే చేస్తాను అని చెప్పడానికి ఆయన తువాలు నడుముకి కట్టుకున్నాడు. నడుము కట్టుకుంటారు, కట్టుకోదా? వ్యవసాయం చేసినప్పుడు నడుము కట్టుకుంటారు కదా, నడుము బలాన్ని ఇలా కట్టుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. మూడవది, పల్లెములో నీళ్లు పోసాను. ఏం చేశాడు? నీళ్లు దేనికి? నీళ్లు మన స్నానం చేస్తాం ఎందుకు? చెప్పాలి దోష గారు. శుద్ధి, శుభ్రపరచడానికి. మట్టి అంతా మన నిద్రపడదు, రాకపోతే లేక గొప్ప రాత్రి అంతా. దేవుడికి మహిమ బాగా మీరు అర్థమైనట్టు చెప్తున్నాను. రేపు పొద్దున్న మీకు చెప్పాలి. పాదశుద్ధికి వెళ్ళాం, మా పాదాలు దేవుడు కడిగారు. కడిగేటప్పుడు ఆయన పైన వస్త్రం తీసేశాడు. పై వస్త్రం ఎందుకు చేసాడు? అధికారం తీసేసాడు, పక్కన పెట్టాడు, తగ్గించుకున్నారు. రెండోది, తువాలు కట్టుకున్నారు. తువాలు ఎందుకంటే పని చేయడానికి వచ్చాను, మీకు సేవ చేయడానికి వచ్చాను అని చెప్పడానికి తువాలు కట్టుకున్నారు. పల్లెంలో నీళ్లు పోసారు. నీళ్లు ఎందుకంటే శుద్ధి చేయడానికి అని చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. నిర్గమకాండము మీరు జాగ్రత్తగా వినాలి, పడుకోవద్దు. మోషే గారు మీరు పబ్లిక్లో దిగుతారు కాబట్టి అందరికీ చెప్పాలి. సువార్త మీరే. అబ్బు గారు జాగ్రత్తగా వినాలి మీరు. నిర్గమకాండము 30వ అధ్యాయము 21వ వచనం. ఇది మీకు నిద్ర రాదు, మీకు ఆసక్తిగా ఉంటారు మా మాటలో. ఇలా ఉన్నాడా దేవుడు అని. ఇప్పుడు నేను కూడా అడుగుతాను, దేవుడు వచ్చి కడగాడు కదా, నాలో దేవుడు వచ్చి మీ పాదాలు కడుగుతాడు. ఇప్పుడు నేనేం చేయాలి? పై వస్త్రము తీసేయాలి. నడడానికి ఏం కట్టుకోవాలి? నా పల్లెలు ఏం పోయాలి? అది ఇప్పుడు అర్థమైంది. దేవుడికి మహిమ కలుగును గాక.
నిర్గమకాండము 30వ అధ్యాయము 21వ వచనం. తాను చావక ఉండనట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను, అది వారికి అతనికి అంత సంతానానికి తరతరములకును నిత్యమైన కట్టడగా ఉండెను. ఇలా చూడాలి. అందులో ఎందుకు కడుక్కోవాలి అంటే నీ కాళ్ళు చేతులు కడుగుకొనవలెను, నువ్వు చావకుండా ఉండినట్లు కడుక్కోవాలంట. ఎందుకు ఈ పాత శుద్ధులు? నువ్వు చావకుండా ఉండినట్లు. అదే నేను అలా ఉండిపోతానంటే మలగడంలోనే నువ్వు అనుకోవద్దు. అదండి మరణం అంటే ఇది కాదు, రెండో మరణం రాకుండా, అంటే నరకగ్నిలో పోకుండా. శరీర మరణం అందరికి వస్తుంది. పుట్టినోడికి గిట్టకు తప్పదు, పుట్టినోడు గిట్టగా తప్పదు. పుట్టినోడికి మరణం వస్తుంది, కానీ రెండో మరణం రాకూడదు. రెండో మరణం అంటే అగ్ని గుండం. ఎందుకు ఈ రోజు నువ్వు పాదశుద్ధులు చేసుకోవాలంటే చావకుండా ఉండుటకు ఈ పాదశుద్ధులు చేసుకోవాలి. నువ్వు కడుక్కోలేదు అనుకోండి, నీ చచ్చిపోయిన పర్లేదని నాకు కడుగుతాను అనుకోండి, దేవుడు ఏం చేయడు, కడగడం. నీ ఇష్టం, అది నీ ఇష్టం. నువ్వు ఎందుకు కడుక్కోవాలో తెలుసుకోవాలి, బాగా ఆలోచించాలి. కాళ్ళు చేతులు కడుగుకోవాలి, నువ్వు చావకుండా ఉండేటట్లు. నీ తరతరములు ఈ పని చేయాలి. అంటే నువ్వే కాదు, నీ తరతరము చేయాలని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పాడు. దేవదాసయ్య గారు 7 శుద్ధులు చెప్పారండి. ఎన్ని శుద్ధులు? 7 శుద్ధులు. దైవజనుడు అన్నాడు, దైవజనుడు ఏమన్నాడంటే శుద్ధి లేకుండా ప్రార్థన చేయడం వ్యర్థం. ఏం లేకుండా, శుద్ధి లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థన వ్యర్థం. 7 శుద్ధులు చెప్పారు. ఎన్ని శుద్ధులు? ప్రతిరోజు ఈ శుద్ధులు చేయాలంట ఆదివారం వచ్చినప్పుడు. ఒకటి శిరస్సు శుద్ధి. ఏ శుద్ధి? శిరస్సు శుద్ధి అంటే ఏంటి? తలస్నానం చేయాలి. చేస్తున్నాం లేదా? అందులోనే చేయాలి. లేకపోతే ప్రార్థన దేవుడికి వెళ్దాం, ఇంటి పరిస్థితులు వెళ్దాం. ఓకేనా? రెండోది హృదయ శుద్ధి. ఏ శుద్ధి? ఉదయ శుద్ధి. ఉదయ శుద్ధి అంటే ఏంటి? ఇక్కడ వచ్చినప్పుడు ఏమి ఉండకూడదు, కడిగేసుకోవాలి, ఖాళీ ఉంచుకోవాలి. ఆయన ఏం చెప్తాడా అని ఆసక్తిగా వినాలి. నిండిపోయిందనుకోండి, మెమరీ ఫుల్ అయిపోతుంది. నెట్ వస్తుందా? అది మోహన్కి వెళ్దాం, డిలీట్ చేసేసుకోవాలి. పాతగా ఏం చేసుకోవాలి? డిలీట్ చేసుకొని కొత్త లోన్ లోడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇదే హృదయ శుద్ధి. ఉదయాన్ని కడుక్కోవాలి. అంటే నన్ను కడిగండి ప్రభువా, నా ప్రార్థన కడిగండి, నా పాపాలు కడిగండి, నా దోషాలు కడిగండి, నాకు శుద్ధ మనసు కలిగేయండి అని దేవుని అడిగితే నీ అన్ని కడిగేస్తారు. అవునా? మూడో శుద్ధి, మళ్ళీ అడుగుతాను ఈ శుద్ధులన్నీ మిమ్మల్ని చెప్పాలి. మూడో శుద్ధి ఉదర శుద్ధి. ఏ శుద్ధి? ఉదర అంటే ఏంటి? అబ్బుగా చెప్పాలి. ఏమన్నాడు? ఉదయ శుద్ధి అయిపోయింది. ఉదయం ఇప్పుడు ఉదర శుద్ధి. ఉదరం అంటే కడుపు. కడుపు శుద్ధి కావాలి. ఈ కడుపు శుద్ధి ఏంటంటే ఉపవాసంతో ఉండాలి. ఎక్కడండి శుద్ధి? ఈ శుద్ధి పాటిస్తే నీ ప్రార్థన దేవునికి చెప్తాను. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం, కనీసం 2 గంటల 3 గంటలకు ఫోన్ చేస్తాం, అదే ఉపవాసం అమ్మా. మూడోది ఏంటి? ఉదర శుద్ధి. నాలుగోది పాద శుద్ధి. ఏం చేస్తున్నాం? మనం వచ్చినప్పుడు అక్కడ ఏం కట్టుకుంటున్నాం? అదే పాద శుద్ధి. నా పాదాలను కడిగి శుద్ధి చేసుకుని వస్తున్నాం. పాదాలు కూడా బట్టి అడుకోకుండా లోనికి వచ్చేస్తున్నాం. అందుకే పుండి కట్టాం. పుండి కట్టాం
పల్లగడిలో కూడా కుంటి అంతా ముంచుకోవాల్సిందని కులై పెట్టాం కాలు కట్టుకుంటాయి. ఏమైనా పాదశుద్ధి తీసుకురావడానికి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ఐదోది దేహశుద్ధి. ఏ శుద్ధి? దేహం అంటే శరీరం అంతా. అమ్మగారు చెప్పాలి, ఒళ్ళంతా కడిగేసుకోవాలి. ఆరో శుద్ధి వస్త్రశుద్ధి. వస్త్రశుద్ధి అంటే ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు అప్పేసుకున్నట్టు ఉతికిన బట్టలు వేసుకోవాలి, అంటే వస్త్రంలో కూడా శుద్ధి ఉండాలి. ఏడోది స్థల శుద్ధి. ఈ స్థలం శుభ్రంగా ఉండాలి, ఈ స్థలం కడిగేసి ఉండాలి. అప్పుడే మీ ప్రార్థనలు ఎక్కడికంటే దేవుని జరగాలి. బాగా ఆలోచించండి. మళ్ళీ చెప్తాను, శిరస్సు శుద్ధి లెక్కెట్టుకోండి. శిరస్సు శుద్ధి ఇలా కిందకు వచ్చేయండి. ఉదర శుద్ధి 3, ఉదర శుద్ధి 4, 5 దేహ శుద్ధి, 6 వస్త్ర శుద్ధి, 7 అర్థమైందా? అప్పుడు చెప్పండి. 1 ఏ శుద్ధి చెప్పాలబ్బు, చెప్పాలి. మీ మైండ్ ఇది. ఫస్ట్ ఏ శుద్ధి, 2, 3 అంతే వచ్చిందా? వచ్చిందా మీకు? పాలగిడవాడు వచ్చిందా? మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ శుద్ధులు వేసే మనకి దేవదాసరి చెప్పారు. ఈ శుద్ధులు పాటిస్తే ప్రార్థన పర్వాలేదు, ఆటోమేటిక్ వచ్చేస్తే అవదు. ప్రార్థన చేయలేమా? రోజులు ఏ పెట్టుకుని ఉండలేమా? ఒక్కరోజు ఒక పూట భోజనం మానలేమా? మానేగలం. మానే కాలు కట్టుకుని రాగలమా? మంచి బట్టలు వేసుకోగలమా? ఇయే నువ్వు చేయవలసింది. నువ్వు చేయవస్తే దేవుడు నీ ప్రార్థన పరలోకి వెళ్ళిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్ములు కడుక్కునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇక్కడ అన్నాడు యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడు, మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడద్దు. అంటే మనం అన్ని దుష్క్రియలు చేస్తుంటాం. కూటు కోసం చెప్పాలి, కూటు కోసం చెప్పాలి మోసే. కూటు కోసం ఏంటి? కోటి విద్యులు రకరకాల పనులు చేస్తుంటారు. కానీ దేవుడు అన్నాడు, చెయ్యి, అవి నాకు కనబడకుండా చెయ్యి. వీడికి వచ్చే కనిపిస్తావు. నువ్వు బయట చేస్తున్నావు, నువ్వు చేసే అదే మనుషులతో రావద్దు. వీడికి వచ్చేం చేయాలి? కడిగేసుకో. దుష్క్రియలు నాకు కనబడవద్దు. దుష్క్రియలు చేయని వాడు ఎవడో లేడని దేవుడు తెలుసు. ఎవడో మంచివాడు ఎవడో లేడు. ఎవడో తగ్గట్టు కాడ పాపం ఉంది. ఒకడు మోసం చేస్తాడో, ఒకడేమో అమ్మేస్తాడు. మనుషులు రకరకాల మనుషులు ఉన్నారు. ఏంటండి, మోసం చేయలేడు ఎవడో లేడు. ప్రతి ఒక్కడు మోసం చేస్తాడు, ప్రతి ఒక్కడు అబద్ధం ఆడుతుంటాడు, ప్రతి ఒక్కడు తప్పు చేస్తూనే ఉంటాడు. నీ దుష్క్రియలు నాకు కనబడవద్దు, నువ్వు బాగా కడుగేసుకోమని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం. రెండో అధ్యాయం 22వ వచనం. అలా వినాలా? ఏమన్నట్టు ఇక్కడ ఇలా చూడాలి. నీవు కడుక్కునను, విస్తారమైన సబ్బులు కొట్టుకున్నాను, నీ దోషములు నాకు కనబడుతున్నాయి.
ఎందుకు ఈ పాదశుద్ధులు అంటే నీ దుష్క్రియలు కడుక్కోమన్నాను, నువ్వు కడుక్కుంటున్నావు. బాగా కడుక్కుంటే కానీ పోవట్లేదు, చిన్న మచ్చ ఉండిపోతుంది. ఆ మచ్చను కడిగేయడానికి వచ్చాడంట దేవుడు. అర్థమైందండి? విస్తారమైన సబ్బుతో నువ్వు కడిగినా సరే నీ మురుగు పోవట్లేదు. ఆ మురుగుని తీసేస్తాను. దేవుడు చెప్తున్న మాట యెహోవా వాక్కు. ఎవరి వాక్కు? దేవుని వాక్కు. నువ్వు ఎంత కడుక్కున్నా ఏదో మచ్చడి పోతుందో సరి కడుక్కోవట్లేదు. ప్రార్థనలో ప్రభు నన్ను క్షమించడానికి అంతే, నా పాపాలన్నీ క్షమించన్నావు, కానీ ఒక్కొక్కటి చెప్పట్లేదు. వివరంగా చెప్పు. నీకు చెప్పడం రావట్లేదండి, అదే నేను కడిగడానికి వచ్చాను ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. లూకా సువార్త 11వ అధ్యాయము 39-40 వచనములు. విస్తారమైన నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. అందుకు ప్రభువు, మార్తా 40 వచనము విస్తారమైన పని పెట్టి మార్తా 46 వచనము. సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14 వచనము. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి ఏ కడుక్కోవాలి అమ్మా? చెడుతనమును కడిగి వేసుకోవాలి. నువ్వు కలిగి ఉందువు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, అమ్మా 11వ అధ్యాయము 40 వచనము 39-40 అంటే ఏం చదువుతున్నావు? లూకా 40 వచనం చదవండి. 39-40 చదవండి. అందుకు ప్రభు ఇట్లా, నేను బాగా వినాలి, పరిచుడైన వారికి నీను పల్లెమును వెలుపల శుద్ధి చేదువు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగము చేసిన వాడు లోపక భాగము చేయలేదా? ఇలా చూడాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, గిన్నె వెలుపులు ఉంటుంది, లోన ఉంటుంది. గిన్నె ఏముంటుందండి? వెలుపులు ఉంటుంది. వెలుపులు తోమినట్టు లోన తోమగలవా? వెలుపులో పీసెట్టి ఇసుకెట్టి తోమేస్తావు, లోన తోమగలవా? అలాగే దేవుడు అన్నాడు, నువ్వు వెలుపులు బాగా కడిగేసుకుంటున్నావు తప్పుతో, పై మాట. హృదయము చెడుదనంతో నిండిపోయినది, కుళ్ళుతో నిండిపోయినది. అది నువ్వు కడుపులోపోతున్నావు. నువ్వేం కరెక్ట్ అనుకుంటున్నది. మనుషులు ఏమనుకుంటారు తెలుసా? నేను గొప్పవాడు అనుకుంటాడు.
నేనేం తప్పు చేయలేదండి, నాకేంటంటే నువ్వు బైబిల్ చదువుతా అర్థమవుతుంది, నువ్వేంటన్నా. ఎగ్జాంపుల్గా దేవుడు ఏం చెప్తాడంటే, పల్లెము వెలుపులు ఉంటుంది, లోన ఉంటుంది. వెలుపుల శుద్ధి అయినట్టు లోన శుద్ధి అవ్వదు. నీవు పైన కడుక్కుంటున్నావేమో, నీ హృదయంలో ఉన్న చెడుదనం తీసుకుంటలేదు, అందుకే ఈ పాప శుద్ధులు. వెలుపులున్న చిన్న మచ్చబడ దేవుడు ఆ అంచుల్లో ఉన్న, ఆ గీతలో ఉన్న ఆ మచ్చను కూడా దేవుడు తీసేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి శుద్ధి కలుగునగాక. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు ఏం చూస్తారా? దేవుడు ఏం చూస్తాడు? అంతరంగం చూస్తాడు. మనుషులు పై అందాన్ని చూస్తారు, దేవుడు అయితే అంతరంగంలో ఉన్న అందాన్ని చూస్తాడు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు. అందుకనే నువ్వు లోన కడుక్కుంటుంది కాబట్టి నువ్వు చూస్తుంటే నాకు మచ్చ కనపడుతుంది. నువ్వు ఎంత సబ్బుతో కడుక్కున్నా, విస్తారమైన సబ్బుతో కడుక్కున్నా నాకేం కనపడుతుంది? నీలో మచ్చ కనపడుతుంది. అందుకే పాప నిజంగా ఈరోజు పాప స్థుతులు చేసుకున్న వారందరూ గొప్ప గొప్ప స్థితి గలవాడు. ఎందుకంటే ఎప్పుడంటే దేవుడు ఏర్పాటు చేసింది, ఎవడూ నశించుకోకూడదు దేవుడు ఆశ. నువ్వు సరిగ్గా కడుక్కుంటావా? నువ్వు గంట వాక్యం వెంటనే ఇంట్లో పోతుంటావు, ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎల్లమే వెళ్ళిపోతుంటావు, లేదా అక్కడికి వెళ్ళిపోతుంది, మన ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. నీకు ఉండదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మనసు ఇక్కడే ఉంటావు, చూస్తుంటావు, మనసు ఎక్కడికి వెళ్ళిపోతావు. నువ్వేం కడుక్కుంటావు? కుర్రోడు వస్తాడండి, ఇంట్లో చిన్న కుర్రోడు బురదలో వస్తాడు. ఇప్పుడు అబ్బుగారు మనోడు అప్పుడు ఉన్నాడు, కూడా కుర్రోడు. ఇప్పుడు ఆ బురద కట్టుకోమంటే ఏం కట్టుకుంటాడు? పైపైన కట్టుకుంటాడు. నువ్వు అది ఏం చేస్తావు? అబ్బాయి ఏం చేస్తాడు? ఇలాగే తోచుతామన్నా అది కడుక్కోమంటే నేను కడుక్కోమన్నా సిమెంట్ తులేడు ఎవరో కుర్రోడు. కడుక్కోరంటే ఆ కొర ఇప్పేసి ఇలాగ కడుగుతాడు. కింద కడగాలంటే కడగలమా? అది కడగడం రాదు. మా తాత కడుకుంటాడు, నేను వచ్చేసాను. అలాగే దేవుని దృష్టిలో మనం చిన్నోళ్ళు, పసిపిల్లలం. ఆ మట్టి బురద నువ్వు సరిగ్గా కడుకోవట్లేదు, నేను కడగడానికి వచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. దేవుడు ఉదయం చూసే దేవుడు. సున్నము కొట్టు సమాధులు అంటారు. సున్నం కొట్టు ఏంటి? మన హృదయాలు, మన మనుషులు ఎలా ఉన్నమాట? సున్నం కొట్టు సమాధులు. సున్నం కొట్టు సమాధులు ఎలా ఉంటాయి చెప్పండి సార్, వివరించండి. పైకి ఎలా ఉంటాయి? సున్నం కొట్టి సమాధులు మంచి నగరాలు ఆడతాయి. తగ్గుతే ఉంటుంది, ఉళ్ళిపోయిన శరీరం ఉంటా. అంటే సున్నం కొట్టు సమాధుల్లో ఉన్నాం మనం దేవుని దృష్టిలో. పైకి చాలా నీట్గా ఉంటాం, మంచి డ్రెస్ వేసుకుని, మంచి బయట బట్టలు వేసుకుని. లోనంత ఏముంటుంది? ఫుల్ మనసు. వాడు బాగుంటే వార్చలేదు, వాడు సంపాదించుంటే ఈ లోన కుళ్ళిపోతుంటాడు. పైకి ఏమంటాడు? తెల్ల బట్టలు వేసుకుని మధ్యలో వెళ్ళిపోతాడు, అడవడాడికి వెళ్ళిపోతుంటుంది రావిడి. లోనంత ఏముంటుంది? ఫుల్ మనసు. వాడు బాగుపడితే వార్చలేనోళ్ళు, వాళ్ళనే సున్నపు కొట్టిన సమాధులు. దేవుడికి మహిమ కలుగును గాక. కరోనా వచ్చింది, మొన్న వచ్చిందా? ఏ దేశాలు ఎక్కువ చనిపోయారంటే మన దేశంలో తక్కువ చనిపోయారు. మన దేశాలు ఎందుకు చనిపోయారంటే తక్కువ, ఇతర దేశాలు ఎందుకు ఎక్కువ చనిపోయారంటే మనం ఎప్పటికప్పుడు తింటుంటాం, వేడి వేడి కొంటాం, తెల్లని తింటామా? వాళ్ళు 10 రోజులు సరిపడి వండేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి
కొద్ది కొద్దిగా తీసుకుని వేడి చేసుకుని తింటారు. అప్పుడప్పుడు వండుకున్నది మంచిదా, ఫ్రిడ్జ్లో వండుకుంటే మంచిదా? అందుకనే ఒక పాస్టర్ గారు అన్నారట, ఫ్రిడ్జ్కి ఒక మాట, ఒక పేరు పెట్టండి. ఫ్రిడ్జ్ ఉంది మీరు అందరికనే. ఫ్రిడ్జ్ సమాధి పెట్టారంట. ఏం పెట్టి? సమాధి పెట్టి ఏమంటుంది? సచ్చినుడు ఉంటాడు అంతేనా? ఫ్రిడ్జ్లు ఏముంటాయి? సచ్చినవి ఉంటాయి. చేసేసిన చేపలు, కోసేసిన మాంసం అందులో పెట్టి అప్పుడప్పుడు తీసుకొద్ది కొద్దిగా. అందుకనే భారతదేశం వాళ్ళు తక్కువ చనిపోయారు, ఇతర దేశం వాళ్ళు ఎక్కువ చనిపోయారు. అంటే పులిన రొట్టెనే కాన్సెప్ట్ మీద నేను మనం చెప్పాను. పులిసిపోకూడదు. మనం ఏ రోజుకు రోజు ప్రార్థన చేసేసుకోవాలి, ఏ రోజుకు రోజు వాక్యం చదివేసుకోవాలి. 2 రోజులు ఒకసారి చదివిందంటే పులిసిపోయినట్టు ఉంటారు. ఏ రోజుగా రోజే పులిన రొట్టె పండగ అంటే నువ్వు పులిసిపోకూడదు. ప్రార్థన రేపు చేసేసుకుంటాను, 1 గంట, రోజుకు అరగంట చేసుకుంటాను కదా, జ్ఞాత రేపు చేసేస్తానులే అంటే నువ్వెవరో పులిసిపోయినట్టే. నువ్వు అరగంట చెప్పి పోకూడదు చేసి పర్లేదు, నువ్వు పులిసిపోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అన్ని చెప్పాడు బైబిల్లో. నువ్వు ఎలా బతకాలి, మంచి మార్గం ఆయన మాటలు విని. అంతే, బరువైన పనులు కాదే, నువ్వు చేసే పనులే. అవి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది నీ జీవితం. ఇక్కడ పరలోకం చూస్తావు, చచ్చిపోతారు కూడా. నీకు ఎండలో కష్టపడకుండా నీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, కీర్తనలు 51వ కీర్తన 2వ వచనం. నా దోషములు నువ్వు ఏమడగాలి? ఆలోచించని చదివితే ఇప్పుడు ఒక అరగంటలో దావీదు అడిగినట్టు అడగాలి. ఏమడుతున్నాడు దావీదు ఇక్కడ? నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడిగే. నువ్వు కడిగేమంటేనే కడిగేస్తాడు, కడగడం. బాగా ఆలోచించండి అమ్మా. ఇదే జీవితం మాత్రం అనుకోవద్దు. నేను సాగిపోతుంది కదా, నడుతున్నాయి కదా రోజులు, తిని బతికేస్తాం, తాగేస్తాం అనుకోవచ్చు. ఇది కాదు రోజులు. దీని తర్వాత ఉంది అసలే జీవితం. దానికోసం ఈ పార్కులు, ఈ మందిరాలు, ఈ గుళ్ళు, దేవుడికి బోధ. ఎందుకంటే ఈ జీవితంలో నువ్వేదో మెరుగుపరచడం కాదు. ఈ జీవితం తర్వాత మనకు జీవితం ఉంది. ఆ జీవితంలో నువ్వు మంచి జీవితం పొందాలని దేవుడు ఆలోచన. అర్థమైందా? చాలా మంది అంటారు, ఇంకెంతకాలం అంటే నా వయసు అయిపోయింది, నా బతుకు 2-3 సంవత్సరాలు అని అంటారంటారా? ఆ 2-3 సంవత్సరాలు మా రోజు అర్థమైంది అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఏమంటారు, ఇంకెంత ఉందండి, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. బాబా నుంచి 3 సంవత్సరాలు అండి, అంతే అయిపోయింది. అవ్వలేదు. ఆ దినమే స్టార్ట్ అవుతుంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. కళ్ళు మూసిన వెంటనే నీ చరిత్ర స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మోషే గారు చాలా మంది ముసలి అన్నీ మాట్లాడే కదా. పక్కన మనం రావడదా ఆవిడ దూరం ఇంకెంత కావాలండి అనుకుంటాను. అయిపోయింది నా చరిత్ర, ఎంతో చేశాను, నా బిడ్డలకు పెళ్లి చేశాను, ఇదిగో ఇల్లు ఇచ్చాను,
మరో సెట్ ఇచ్చాను అన్నదా నా జీవితం అయిపోయింది ఇది చాలా కూడా. కానీ అక్కడ తర్వాత అంటారు. కానీ ఆవిడ ఎంతో ఆతులు పడుతుంది ఇక్కడ మందిరం రావడానికి. ఆ దగ్గరలో ఉన్న మందిరానికి రావడానికి అనుకున్నాను. నిజంగా ఆవిడ ఆ మందిరంలో నిజమైన మానవస్ పొంది పరలోకం దేవుడికి మహిమ కలుగుతుంది కాక తప్పకుండా. ఎందుకంటే ఆవిడ ఆశ అలా ఉంది, దేవుడు అలా పట్టుకున్నాడు. ప్రార్థన ఆవిడ చక్కగా అందరికీ చెప్తుంది ఇక్కడ జరిగినాయి. ఇక్కడ ఏం జరుగుతుందో నడవ పని సార్ అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు. సువార్త చెప్పడం అంటే ఏంటి? దేవుడి పని చేస్తుంది ఆవిడ. దేవుడు వదిలేస్తాడా? మన అంటుంది బాబు త్వరగా వచ్చాడు బాబు నేను అంటాను. నేను వచ్చే వరకు ఏమన్నా నీకేమన్నా నీకు వచ్చే వరకు నేను వచ్చే వరకు నీకు ఏది అవదో పరలోకి తీసుకెళ్తాను కంగారు పడగాను. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. మరి ఆవిడకి రాదు సాంస్కృతి. కీర్తనలు 51వ కీర్తన 7వ వచనం చివరిగా చెప్పేసి సరే. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఏమంటారా? ప్రశ్న ఏమంటారా అమ్మగారు? మన పాపములు దేని వల్ల పోతాయి? మీకు తెలుసు మన పాపాలు దేని వల్ల పోతాయి? చెప్పండి. పోతాయి నిజంగా మన పాపాలు ఉన్నాయి. నేను పాపాలు ఉన్నాయి. నేను ఎప్పుడు కట్టుకోవాలి. చెప్పండి, పాపాలు ఎలా పోతాయి? మీరు ఎలా తీసేసుకుంటారు? క్షమాపణ వలన పాపాలు ఎలా పోతాయంటే పాపాలు ఎలా పోతాయంటే ప్రార్థన ద్వారా ఆలోచించారు. మన పాపాలు ఎలా పోతాయి? ఒకటి ప్రార్థన ద్వారా పోతాయి. రెండోది పశ్చాత్తాపం వల్ల పోతాయి. నువ్వు చేసిన పాపానికి ఎందుకు ఇంత తప్పు చేశాను తండ్రి, పశ్చాత్తాపం దాన్ని తలుచుకుని అంటే తప్పు చేస్తేనే క్షమించిన ఆయన. పశ్చాత్తాపం వల్ల బాగా గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రార్థన వలన నీ పాపాలు పోతాయి. రెండోది దేని వల్ల పోతాయి? పశ్చాత్తాపం వలన పోతాయి. మూడోది కన్నీళ్ళ ప్రార్థనతో నీ పాపాలు పోతాయి. ఎందుకు కన్నీళ్ళు? గేదెకి 2 కొమ్ములు ఉన్నాయి. ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? ఎప్పుడైనా ఆలోచించారా? గేదె కొమ్ములు ఏం చేస్తుంది? అది అమ్మగారు దాన్ని రక్షించుకుంటారు. కొమ్ములు ఉంటాయి, ఇలా లాగేస్తుంటారు. అదే దానికి రక్షణ, దానికి ఆయుధం అది. కొమ్ములేంటి? మనం కొడతాకంత కొడుతూ వస్తుంది. మనం కొట్టేద్దామని ఒకడు ఏం చేస్తుంది అంటే అదేంటి? దానికి ఆయుధం. దానివల్ల మనసు గ్రహాంతి.
తొక్కేద్ది పొడిచేద్దు కూడా దానికి ఆయుధం. మనిషికి ఉన్న ఆయుధం ఏంటి? కన్నీళ్ళు. మనిషికి ఇచ్చిన ఆయుధం ఏంటి? కన్నీళ్ళు. దేవుడు ఇచ్చిన ఆయుధం. కన్నీళ్ళతో నువ్వు ప్రార్థన చేస్తే కరిగిపోతాడు దేవుడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తుకు వచ్చేస్తాడు. కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. కన్నీళ్ళని ఆయుధం నీకు ఇచ్చాడు. దేనికి? గుండిచ్చాడు, ఒక సూది ఆయుధం. మనిషికి ఏమిచ్చాడు? పాముకి ఏంటి ఆయుధం? పాము. పాముకి ఏంటమ్మా? పాము. మనం పుట్టేస్తాం, మన అది కంగారు కూడా మనం ఖర్చేస్తాం. దానికి ఆయుధం అది. మనిషికి ఇచ్చిన ఆయుధం అంటే కన్నీళ్ళు. కన్నీళ్ళతో ప్రార్థించాలి. ప్రభా నాకు క్షమించు, నా ప్రార్థన క్షమించు, నాకు నా కుటుంబం చూడండి దేవుడు తప్పకుండా. ఇంకాను పాపాలు దేంట్లో పోతాయో కూడా 2 విషయాలు చెప్పేసి మనం 7 పెట్టిన ఛానల్. ముందు పాపాలు దేంతో పోతాయి చెప్పండి కదా. ప్రార్థన వల్ల బాగా. 2 పశ్చాత్తాపం. వెరీ గుడ్. 3 కన్నీళ్ళు. వెరీ గుడ్. 4 ఉంది 7 మెట్లు ప్రార్థన. చెప్పాలా? అది చేస్తాం కదా. 7 మెట్లు ప్రార్థన. దేవుడు చూడాలి. దేవుడు చూసిన తర్వాత పాపములు ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకున్న తర్వాత తీర్మానం చేసుకోవాలి. అమ్మా, రెండోది ఎలా పోతుందో చూద్దాం. ఎంపీసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. రేపు పల్లగొడలో కూడా ఇలా ఉంటుంది స్టడీ. భయపడే మానేది ఇలాగే చెప్తా. అప్పు ఒకటి వచ్చినా చెప్తాను, మీరు అవ్వ లేకపోతే అప్పు చెప్పేస్తే మొత్తం అంటే అప్పు వస్తున్నా తెలుసు, అప్పు కంటిన్యూ వస్తున్నా తెలుసు. ఏ పని వచ్చినా మారేండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. రెండోది వాక్యముతో నీ పాపాలు కడిగేసుకోవచ్చు. వాక్యం అని ఉత్తరిస్తాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో జిగట గల భూమి నుండి లేవనెత్తెను, నిలిపెను. జిగట గల భూమి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమందు నడుపుచుండెను, సత్యమైన మార్గమందు నడుపుచుండెను. వాక్యముతోని పాపాలని కడిగేస్తుంది. ఏమి చేయకూడదు, వింటే చాలు. వాక్యం వింటే చాలు. వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి నీ పాపాలని కడిగేస్తాడు. అర్థమైందా? రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుతుంది.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, జీవమగల దేవుని సేవించుటకు ఆ, ఆ. రెండోది, యేసు రక్తం వలన నీకు పాపములకు శుద్ధి జరుగుతూ ఉన్నది. అర్థమైందండి? పాపములకు శుద్ధి జరుగుతూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ఒకటి ఆయన వాక్యంతో, రెండు యేసు రక్తంతో, మూడోది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో అట్టి వారెందురు గాని ప్రభువైన యేసు మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి మూడోది ఆత్మయందు ద్వారా, ఆత్మ ద్వారా. ఏ ద్వారా? ఆత్మ ద్వారా. శిష్యులు పాదాలు కడుగుటకు ప్రభువు తన పిల్లలను కడుగునట్లు కడుగుతున్నాడు. ఎవరైనా సరే సాధారణంగా గురువు పాదాలు కడుగుతారా, శిష్యుల పాదాలు కడుగుతారా? శిష్యులు గురువు పాదాలు కడుగుతారా? ఎవరు కడుగుతారు? శిష్యుల గురువు పాదాలు. కానీ ఏం చేస్తున్నాడు? గురువే శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఇది ఆయన ప్రత్యేకత. తండ్రి దేవుడు గురువు. మన గురువు ఎవరు? కుమారుడు దేవుని ద్వారా మన పాదాలు కడుగుతున్నారు. ఎందుకంటే మన పాదాలు తొట్టిల్లు పోకుండా, ఇవ్వకుండా, తొట్టిల్లు పోకుండా, కంగారు పడకుండా, శ్రమ వస్తే నిలబడిపోయలేదు, శ్రమ వస్తే ఒడిసెలు వెళ్ళి తాగింది కట్టుకోకుండా. చాలా మంది ఏం చేస్తారు? 3 రోజులు జ్వరం వస్తే ఏమని చెప్తారు? ఆ కాళ్ళు ఊరిపోతారు, లేదా అక్కడికి వెళ్ళిపోయి పద్మం వెళ్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పండి. వాడేం చేస్తాడంటే 2 దెయ్యాలు పంపుతాడు. వాడు దెయ్యం తీయడు, ఇంకో 2 దెయ్యాలని పంపుతాడు. ఎందుకు ఈ పాదశుద్ధి అంటే, నువ్వు తొట్టులు పోకుండా, నువ్వు భయపడకుండా ఉండడానికి పాదశుద్ధి. తువ్వాలతో ఎందుకు అడుగుతున్నాడు? తువ్వాలతో ఎందుకు చూస్తున్నారంటే మచ్చ డాగు లేకుండా నువ్వు దేవుని దగ్గర పరిపూర్ణంగా నిలబెట్టడానికి, నీలో మచ్చ డాగు లేకుండా కడగడానికి ఈ తువ్వాలు. పల్లెములో నీళ్లు పోసాడు, నీళ్లు పోసి ఏం చేశాడు? తువ్వాలతో తుడిచి వేశాడు. పాదశుద్ధి ఎందుకంటే పల్లెముకు వెలుపులు ఉంటుంది, లోన ఉంటుంది. పల్లెము వెలుపులు శుద్ధి అయినట్టు లోపల శుద్ధి అవ్వదు. వెలుపుల శుద్ధి చేయడానికి వచ్చాను. నువ్వు విస్తారమైన సబ్బుతో నువ్వు కడుక్కుంటున్నా కానీ నీలో మచ్చడం కనపడుతుంది. అది కడగడానికే వచ్చాను. దేవుడు బహిరూపాలు చూసే దేవుడు కాదు, అంతరంగం చూసే దేవుడు. నీ అంతరంగంలో ఏ మచ్చలు ఉన్నాయో, ఏ డాగులు ఉన్నాయో, ఆ డాగులు కడిగడానికి ఈ పాదశుద్ధులు ఏర్పాటు చేస్తారు. మీరందరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఈ పాదశుద్ధిలో పాల్గొనండి. తప్పకుండా నువ్వు చావకుండా ఉండినట్లు బ్రతకడానికి పాదశుద్ధులు. నిత్యము దేవుని దగ్గర ఉంటావు, నువ్వు యుగ యుగములు దేవునితో ఉంటావు. ఈ పాదశుద్ధులు నువ్వు ఆత్మకంగా మనం పాల్గొవాలి. అయ్యా, నేను కడుగులో పోతున్నాను, నన్ను బాగా కడిగి, దావీదు చెప్పినట్టు నువ్వు చెప్పాలి. నేను సరిగా కడుగులో పోతున్నాను, నన్ను కడిగి.
నీ వాక్యం సరిగా వింటలేదు, నేను శుద్ధి అవుతలేదు. వాక్యం సరిగా అంటారు కదా మనం, అందుకే ఆయన మీద పెట్టేది. నన్ను బాగా కడిగే, నీ రక్తంతో నన్ను కడుకలోపోతున్నాను, నువ్వే వచ్చి నన్ను కడిగే. ఇది ఆత్మీయ శుద్ధి. దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. పాదశుద్ధులు అంటే అర్థమైందా మీకు? ఎందుకు పాదశుద్ధులు? ఎందుకు పాదశుద్ధులు? తిరిగి చెప్పాను, ఇంగ్లీష్ చెప్పాను. ఎందుకు పాదశుద్ధులు? మీరు ఎందుకు చేసుకుంటారు పాదశుద్ధులు? నువ్వు చెప్పాలి. పాదశుద్ధులు ఎందుకు? పాదశుద్ధి ఎందుకంటే సావకుండా ఉండటం, అంటే నరకానికి. దేవుడు పాదశుద్ధులు చేసే ముందు ఏం చేశాడు? ఇప్పుడు చేశాడు చెప్పాలి. 5 వస్త్రములో, రెండోది తువ్వాలో, మూడోది పోసాడు. అంతేనా? ఇంకేమన్నా చెప్పాలి. నేర్చుకోలేదు, ఏం లేకపోతే మనం ఏం చేయలేము. నేను చెప్తాను, నువ్వు కానీ నేర్చుకోకపోతే చేసుకోకపోతే చాలా వెనకబడి మనం అక్కడ ఇలా ఉండదు. ఇలా ఉంటుంది ఎప్పుడు అనుకోదు. శాంపుల్ జీవితం నీకు పొద్దున్న ఉందా, లేకపోతే మానేద్దాం ఉండదా, చాలా వెనకబడిపోతుంది. అది నేను బాగా గుర్తించుకో, దృష్టి పెట్టండి. ఆయన వాక్కు నీలో అంటే గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. రాసుకోండి మాట. ఏం చేశాడు? ఇంటి చేశాడు, పై అక్కడ పెట్టాడు. రెండోది ఏం చేశాడు? మూడోది పై మాత్రం ఎందుకు తీసాడు? అధికారాన్ని పక్కన చెప్పాలి. ఎవరిని పై వస్త్రము ఇది తీసాడు, అధికారము. మన వచ్చాడు అర్థం ఎప్పటి నుంచో క్రైస్తవులు రామరాజు గారు ఓ మాటలో ఎవరైనా చెప్తే పంచాయతీ పెట్టమంటే నాకు ఎలా తీసేస్తామంట. అదండి ఇదండి ఇదండి అది ఏది ఇక్కడ రెండు తిన్నావా తవాలో. మూడోది ఏం తీసాడు? పై వస్త్రం ఎందుకు తీసాడు? రెండోది తువ్వాలు ఎందుకు కట్టుకున్నారు? చెప్పాలి. పనివారు ఎలా కట్టుకుంటాడు అని పని చేయడం. నీళ్ళు ఎందుకు పోసాడు? చెప్పాలి. నీళ్ళు ఎందుకు అని శుద్ధి. దేవదాసారి ఎన్ని శుద్ధులు చెప్పారు? చెప్పండి. ఒకటి చెప్పాలి. శిరస్సు శుద్ధి. ఇదేంటిది? 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 అంతే. సిగ్నల్ పోతే చెప్పారా? చెప్పండి. చెప్పమ్మా. ఇలా అనుకోండి, ఇలా అనుకోండి, ఇలాగా. ఈ శుద్ధులు చేస్తే శుద్ధులు చేసిన వాడి ప్రార్థన పర్వం. శుద్ధులు ఏది మానేసిన ప్రార్థన కింద గడప కూడా దాడు.
కష్టమా సులువా? అమ్మా సులువా కష్టమా? ఎక్కడ కొనాలా? కొనట్లేదు కదా, డబ్బులు ఖర్చు అవుతాయా? మరి ఎందుకు చేయట్లేదు? ఇందులో ఎంతమంది దాసాలు చేయలేదు? ఆలోచించుకోండి. ఒకసారి ₹1 నేనా? రూపాయలు ₹2 నీళ్ళు ఫ్రీ అంతే కదా, ₹2 ఖర్చు. ఆలోచించుకోండి. ఈ ₹2 ఎన్ని ఆశీర్వాదాలు పోతున్నాయి పక్కకి? నువ్వు వస్తున్నావు, నీ ప్రయాసం ఏమైపోతుంది? వ్యర్థం. ఇంకొకటి మానేటి మనం ఆలోచించుకో. 7 పాటించండి, 7 కార్యాలు మంచిది. దేవుడు సబ్బుతోడు కడుక్కునే దాని ఫోటోలు మరకని ఆయన పాదశుద్ధు ఆయన కడగడానికి వచ్చాడు. ఎందుకు ఈ పాదశుద్ధి అంటే నరకానికి పోకుండా ఉండడానికి. ఆనాడు దేవుడు చేసినట్లుగా నేను కూడా పేతురు గారు అన్నారు, మనం విన్నాం కదా, ఆ వాక్యంలో ఉంటుంది, యేసు ప్రభా పాస్ట్ గారు ఏమిటి నా పాత్రలు కడుగుతుంటే నేను అపరాధం తప్పు నేను ఆడ చేయకూడదండి, నేను కడగకపోతే నువ్వు పాల్పంచుకుంటే లేదు, నువ్వెవరో నేను ఈ పని చేయాలి తప్పదు అని చెప్పి చేశారు. రేచి నిలబడదాం.